హాయ్ ఫ్రెండ్స్, బీట్రూట్ క్యారెట్ సలాతా చేస్తానండి. ఇది బీట్రూట్ చిన్న చిన్నవి 2 పీసులు. ఓకే, ఇలాగా తురుముకోవాలి. ఓకే, తర్వాత ఒక క్యారెట్ ఇది. ఓకే, ఇది రెడ్ క్యాబేజ్. ఇది ఇలాగా స్మాల్ పీస్గా కట్ చేసుకోవాలి. ఇది కూడా ఇట్లా తురిమే దాంట్లో తురుముకోవాలి. ఓకేనా, సౌండ్. తర్వాత ఇది జర్జరు బ్రష్ది కొద్దిగా. ఇది బగ్దున సాకు ఒక 10 రెమ్మలు. దాన్ని పెట్టిన రుమాన్ కొద్దిగా పైన వేసుకుంటాము, కొద్దిగా సలాతాలో మిక్స్ చేసుకుంటాం. ఓకే, మా ఇంట్లో ఈరోజు లేట్గా తినిపోతారు లంచ్, అందుకోసం సోస్ కలపలేదు, సోసు పైన వేస్తాం. ఓకేనా, ఇది అయిపోయింది. దీంట్లో సలాతా ఈరోజు ఈగింది అనమాట. ఓకేనా, సెమండర్ అనేది బీట్రూట్. ఓకేనా, జర్జర్ అంటే క్యారెట్ని మనం జిజర్ అంటారు. ఓకేనా, జర్జర్ అనేది మన ఇండియాలో దొరకదో నాకు తెలియదు. ఇది ఇప్పుడు సలాతా కలుపుతాం. జైజైతున్ ఆయిల్ లేదు, మరి స్పూన్తో కొలిసి వేసుకోండి. నేను కొలవలేదు, అట్టే వేసుకుంటాను. ఓకేనా, జైజైతున్ ఆయిల్, సాల్ట్ 1/2 స్పూను, బ్లాక్ పెప్పర్ 1/2 స్పూను, లెమన్ ఒకటి, అని కొద్దిగా, మాస్టర్ 1/2 స్పూను, రోమాన్ సోస్ 1/2 స్పూన్. ఓకే, సోస్ మనం ఎక్కువ వేసుకుంటే బాగుండదు, కొద్దిగా వేసుకోవాలి. వీడియో ఇలా బాగా కొట్టుకోండి. ఓకేనా, సోస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది మిక్స్ చేయబోలేదు. ఓకేనా, అలాగే పోయేస్తాం. మనం పైన ఇలా పోసినామంటే బాగా లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. తినేటప్పుడు ఎత్తుకొని తినేదానికి బాగుంటుంది. ఓకే, డిఫరెన్స్ ఉంటుంది. ఇది జ్యూస్ అంటారు, ఇది నట్స్. ఇదిగో ఇట్లా ఫ్లవర్ లాగా ఉండేది, కొద్దిగా కట్ చేసుకొని పైన వేసుకుంటాం. పైన రొమాన్ కొద్దిగా వేసుకుంటాం, అంటే దానిమ్మకాయలు. ఇది బీట్రూటు, రెడ్ క్యాబేజీ, తర్వాత వచ్చి క్యారెట్. అయిపోయింది. సింపుల్గా ఈజీగా ఉంటుంది. బ్లడ్ లేని వాళ్ళు, తర్వాత షుగర్ ఉన్న వాళ్ళు ఇది బాగా మంచిది, బాగా పనిచేస్తుంది. అయిపోయిన సలాతా మీరు ట్రై చేయండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.